వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఈరోజు మనం పరోటా కూలర్ టైప్ మోటార్ వైండింగ్ ఎలా చేయాలి దాని గురించి మనం వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ చూడొచ్చు, ఇది 34 mm కోర్ లెంత్ 34 mm అన్నమాట. ఐడి వచ్చేసి 78 mm ఐడి 78 mm ఐడి అవుటర్ ఐడి 5 inches. చూడొచ్చు, మనకి నేను స్కేల్ పెట్టి కొలుస్తున్నాను అనమాట. ఏ కోర్ అయినా ఏదైనా మనం ఐడి కానీ అవుటర్ ఐడి ఇన్నర్ ఐడి తెలుసుకోవాలంటే స్కేల్ పెట్టి రూపంలో తెలుసుకోవచ్చు. 5 cm అనమాట అవుటర్ ఐడి. చూడండి, ఇది లాంగ్ కాయిల్ వైండింగ్. సేమ్ కూలర్ వైండింగ్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. సేమ్ పరాటా ఫ్యాన్ మనం లాస్ట్ వీడియోలో మనం పాత వైండింగ్ దాని డేటా గురించి తెలుసుకున్నాం కదా, అదే వైండింగ్ మనం ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట. సేమ్ లాస్ట్ వీడియోలో మనం డేటా తెలుసుకున్న కోరు ఈరోజు మనం వైండింగ్ చేస్తున్నాం అన్నమాట. చూడొచ్చు, 1 to 4 పిచ్ అనమాట. 1 to 4 పిచ్ గేజ్ 26 గేజ్ అనమాట. 26 అల్యూమినియం వైండింగ్ డేటా. అల్యూమినియం వైండింగ్ చూడండి, నేనైతే 7 mm మిలెక్స్ పేపర్ పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఇదే ప్లేస్లో 7 గార్లం సీట్ అయినా పెట్టచ్చు. నాకు 7 మిలెక్స్ రెడీగా ఉంది కాబట్టి నేను 7 మిలెక్స్ రెడీగా పెట్టాను. కట్ చేసుకున్నాను, ముక్కలు కట్ చేసుకుంటూ పెడుతున్నాను అనమాట. 1 to 4 పిచ్ సింగిల్ రౌండ్. నెక్స్ట్ 1 to 6 అనమాట. మనం 1 to 6కి ఎక్కించేటప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మెలకేయాలన్నమాట. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మెలకేయాలి. 1 to 6లో డబల్ రౌండ్. చూడొచ్చు, నేను స్క్రీన్లో కనపడుతుంది కదా మెలకలు ఎలా వేయాలి ఏంటి దాన్ని చూడొచ్చు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది. 110 టర్మ్స్ అనమాట. 1 to 4లో 110, 1 to 6లో డబుల్ రౌండ్ కాబట్టి డబల్ అనమాట. 220 టర్మ్స్. గేజ్ 26 గేజ్. ఇది చాలా బిగ్ కోర్ అనమాట. 34 mm కోర్ లెంత్. చాలా బిగ్ కోర్ అనమాట, పెద్దది. ఈ కూలర్ అయితే మనకి మామూలుగా 1 inch వస్తుంది, 1.5 వస్తుంది. 1.5 కంటే కొంచెం ఎక్కువగానే ఉంది. రన్నింగ్ ఫస్ట్ సెట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ సెట్కి మనం వైండింగ్ చేయాలన్నమాట. సేమ్ అలానే ఉంటుంది. కాయిల్ కొంచెం మళ్ళీ స్టార్టింగ్ ఎక్కాలి కాబట్టి ఫినిషింగ్ చేసుకోవాలి. ఫినిషింగ్ చేసుకొని మనకి కాయిల్ ఎలానంటే అలా ఫినిషింగ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే అట్లా మెల్ట్ అవుతుంది. అల్యూమినియం వైర్ కాబట్టి సింపుల్గా మెల్ట్ అవుతూ ఉంటుంది. మన ఫినిషింగ్ కూడా నీట్గా చేసుకోవచ్చు. కాపర్ లాగా అంత హార్డ్ ఉండదు. మనం ఈజీగా అయితే మనం మెల్ట్ చేసుకోవచ్చు. చూడండి, R2 సెట్ ఎక్కిస్తున్నాను. సేమ్ అదే ఫస్ట్ సెట్ ఎలా ఎక్కించామో సెకండ్ సెట్ కూడా అలానే ఎక్కించాలి. సేమ్ 1 to 4 పిచ్ అనమాట. టాప్ బాటమ్ కనెక్షన్ టాప్ టు టాప్ కలిసేలాగా ఎక్కించాలి వైండింగ్. కాయిల్ కనెక్షన్ కూడా సేమ్ టాప్ ఎక్కడ వచ్చిందో ఫస్ట్ సెట్లో సెకండ్ సెట్లో కూడా అట్లానే రావాలి. జాయింట్ లేకుండా ఎక్కించాలన్నమాట. మనం వైండింగ్కి 4 వైర్లే వస్తాయి. ఇవి కనెక్షన్ అనేవి అన్ని వైండింగ్లోనే కలిపి కాయిల్ డైరెక్ట్గా చుట్టడం జరిగింది. వైండింగ్ కూడా డైరెక్ట్గా ఎక్కించడం అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మెలకలు వేస్తున్నాం. ఈ మెలకలు మీకు అర్థం కావటం కోసమే నేను ఈ దగ్గరికని తీశాను అనమాట వీడియో.
దగ్గరికి తీసాను. చూడండి 1 to 4, 1 to 6 అన్నమాట. సేమ్ 1 to 4లో సింగిల్ రౌండ్, 1 to 6లో డబుల్ రౌండ్, అంటే 2 మెలకలు. 1 to 4లో ఒక్క మెలక, 1 to 6లో 2 మెలకలు. ఈ విధంగా మనం మెలకలు వేసుకుంటూ 4 సెట్లు ఎక్కించాలి. సేమ్ అలానే అనమాట. నేను మీ 2 సెట్లు అయితే నేను స్లోగా వీడియో తీసాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఏం అర్థం కాదు. మధ్య మధ్యలో కట్ చేస్తూ చూడకండి. స్కిప్ చేయడం వల్ల మీకేం అర్థం అవ్వదు. మళ్ళీ కొంతమంది కామెంట్ పెడతారు, మొత్తం చూడకుండా అక్కడక్కడ చూసేసి కామెంట్ పెడతారు. అలా కాకుండా మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దు. మనం ఫినిషింగ్ కూడా నీట్గా చేసుకోవచ్చు. అల్యూమినియం చూడొచ్చు. నేనైతే 2 రన్నింగ్ సెట్లు ఎక్కించాను. 2 రన్నింగ్ సెట్లు ఎక్కించాను, ఫినిషింగ్ చేశాను. ఈ విధంగా అయితే నేను ఫినిషింగ్ చేసుకున్నాను అనమాట నీట్గా. చూడండి, అది కొస చూడొచ్చు, నేను చూపిస్తున్నాను. టాప్ అనమాట. టాప్ నుంచి టాప్కి వెళ్ళిపోయింది. మనకి బాటమ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ R3 సెట్కి బాటమ్ అనమాట. బాటమ్ వస్తుంది కనెక్షన్. సేమ్ కనెక్షన్ వస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా ఏంటి అనేది. నేనైతే స్పీడ్ పెట్టాను. మొత్తం వీడియో తీయాలంటే స్లోగా లెంత్ అవుతుంది, ఎవరు చూడరు కాబట్టి 2 కాయలు చూపించాను. 2 కాయలు ఎలా ఎక్కించాలి మొత్తం స్పీడ్ పెట్టాను అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, R3 సెట్ కూడా మనకి అయిపోయింది. నెక్స్ట్ R4 సెట్ అనమాట. R4 కూడా సేమ్ అనమాట, అన్నీ సేమ్ ఉంటాయి. 4 కాయలు సమానంగా ఉంటుంది అన్నమాట. సమానంగా కాయలు, టర్మ్స్, మెలకలు అన్నీ సమానంగా ఉంటాయి. నెక్స్ట్ మనం స్టార్టింగ్కి వెళ్ళాలన్నమాట. స్టార్టింగ్ గేజు, కౌంటింగు అన్నీ మనం తెలుసుకోవాలి. చూడొచ్చు, మనకి దారం వేసుకోవాలి కాబట్టి, దారం కాదు మధ్య సపరేటర్ పేపర్ పెట్టుకోవాలి. సపరేటర్ అయినా పర్లేదు, కాటన్ టేప్ అయినా పర్లేదు, మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. కాటన్ టేప్ అయినా, డాక్టర్ టేప్ అయినా, సపరేటర్ పేపర్ అయినా చేసుకోవచ్చు. చూడండి, మీకు ఫినిషింగ్ ఎలా ఉంది, వైండింగ్ ఎలా చేశానో మీరు కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే కామెంట్ పెట్టచ్చు, నచ్చకపోయినా నచ్చలేదని పెట్టండి. ఏమి పొరపాటు జరిగింది ఏదన్నా ఉంటే మీరు కామెంట్ పెట్టచ్చు, తప్పకుండా రిప్లై ఇస్తాను, దాని గురించి తెలుసుకోగలుగుతాను ఫ్రెండ్స్. విధంగా అయితే మనం రన్నింగ్ 4 ఫోల్ ఎక్కిచ్చామన్నమాట. 4 ఫోల్. ఇప్పుడు మనం నెక్స్ట్ డాక్టర్ టేప్ వేయాలన్నమాట. డాక్టర్ టేప్ 2 వైపులా డాక్టర్ టేప్ వేసుకొని, డాక్టర్ టేప్ వేసేసి మనం స్టార్టింగ్కి వెళ్ళాలి. నేను ఆల్రెడీ ఫ్రెండ్స్ కోర్ మీద రాసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది లాస్ట్ వీడియోలో నేను కోర్ లెంత్ కొలుస్తూ కోర్ మీద మార్కర్ పెట్టి రాసుకున్నాను. ఇన్నర్ ఐడి ఎంత, అవుటర్ ఐడి ఎంత, మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, 78 ఐడి నెంబర్ 78 అనమాట, 78 mm. సరే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం డాక్టర్ టేప్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే రన్నింగ్ స్టార్టింగ్ ఆనకుండా, డైరెక్ట్ అవ్వకుండా, వైండింగ్ డైరెక్ట్ అయితే సిరీస్ వస్తుంది, లైట్ డైరెక్ట్గా వస్తుంది, వైండింగు అనేది మూవ్ అవ్వదు, రూటర్ మూవ్ అవ్వదు అన్నమాట. చూడొచ్చు, మనకి డాక్టర్ టేప్ ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని మనం నెక్స్ట్ 2 వైపులా వేసుకోవాలన్నమాట. డాక్టర్ టేప్ 2 వైపులా వేసుకోవాలి. చూడొచ్చు, ఈ విధంగా అయితే సింపుల్గా మనకి రన్నింగ్ కనపడకుండా వేసుకోవాలి. రన్నింగ్ వైర్లు కనపడకుండా డాక్టర్ టేప్ వేసుకోవాలి. డాక్టర్ టేప్ వేసుకొని ఇప్పుడు కాయిల్ కూడా మనకి గేజ్ వచ్చేసి స్టార్టింగ్ 4 పోల్ అనమాట. 4 పోల్ రన్నింగ్ 4 పోల్.
మనకి స్టార్టింగ్ గేజ్ వచ్చేసి 28 గేజ్ అనమాట. 28 గేజ్ 135 టర్మ్స్ గేజ్ తక్కువ ఉన్నది కాబట్టి టర్మ్స్ ఎక్కువ ఉంటాయి. రన్నింగ్ కంటే ఎప్పుడైనా స్టార్టింగ్ టర్మ్స్ ఎక్కువ ఉంటాయి. గేజ్ రన్నింగ్ కంటే స్టార్టింగ్ గేజ్ తక్కువ ఉంటుంది, సన్నగా ఉంటుంది. మోటార్ అయినా కూలర్ అయినా ఇంకా వేరే ఏదైనా రన్నింగ్ స్టార్టింగ్ ఉంటే మాత్రం స్టార్టింగ్ కొంచెం సన్న వైర్ వస్తుంది, ఒక 2 నెంబర్లు తక్కువ వస్తాయి అన్నమాట. చూడొచ్చు మనం ఈ విధంగా అయితే మనం డాక్టర్ టేప్ అనేది యూజ్ చేసాం. డాక్టర్ టేప్ వేసిన తర్వాత స్టార్టింగ్ ఎక్కించాలన్నమాట. స్టార్టింగ్ కూడా సేమ్ పిచ్ అన్నమాట, సేమ్ పిచ్ వస్తుంది. టర్మ్సే చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను తెలియని వాళ్ళకు. ఇంకా మామూలుగా అయితే ఎవరికైనా డేటా కావాలన్నా కూడా ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను నేను. ఇవి కూడా ఫోర్ ఫోల్స్ అన్నమాట, లాంగ్ కాయిల్ వైండింగ్, చాలా లాంగ్ అన్నమాట, లాంగ్ కాయిల్ అన్నమాట. షార్ట్ లెంత్ చుట్టకుండా లాంగ్. షార్ట్ లెంత్ అయితే జాయింట్లు ఎక్కువ వస్తాయి. జాయింట్లు కొట్టడానికి దాదాపు ఒక 40 మినిట్స్ 50 మినిట్స్ పడుతుందన్నమాట. అందుకనే జాయింట్లు లేకుండా మనం వైండింగ్ చేస్తున్నాం అన్నమాట. సేమ్ అల్యూమినియం వైండింగ్ డేటా అన్నమాట. ఇది సేమ్ అంటే గేజ్ మారుతుంది. రన్నింగ్ గేజ్ వచ్చేసి 26, స్టార్టింగ్ గేజ్ వచ్చేసి 28. రన్నింగ్ టర్మ్స్ 110, స్టార్టింగ్ టర్మ్స్ 135. ఓన్లీ టర్మ్స్ ఒకటి తేడా, గేజ్ తేడా ఉంటుంది. ఫిచ్ సేమ్, మెలకల్ సేమ్ అన్నమాట. రన్నింగ్ సెట్ స్టార్టింగ్ సెట్ అన్నమాట. 124, 126 అంటే 124లో 135 టర్మ్స్, 126లో 270 టర్మ్స్ అన్నమాట. ఇది ఒరిజినల్ డేటా, అల్యూమినియం వైండింగ్ డేటా అన్నమాట. పరాటా ఫ్యాన్. ఈ పరాటా అయినా కూలర్ అయినా సేమ్ వైండింగ్ ఉంటుంది. వైండింగ్లో తేడా ఏముండదు, పేరు ఒకటే తేడా ఉంటుంది. స్టేటర్ కొంచెం మార్పు ఉంటుంది. కూలర్ స్టేటర్ వేరే ఉంటుంది, పరాటా ఫ్యాన్ స్టేటర్ వేరే ఉంటుంది అన్నమాట. ఇది 34 mm అన్నమాట. 34 mm స్టేటర్ అంటే హెవీ అన్నమాట. 1.5. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా సేమ్ 4 పోల్స్ ఉంటాయి అన్నమాట. రన్నింగ్ 4 పోల్స్, స్టార్టింగ్ 4 పోల్స్. ఇది 2 బ్లేడ్ వైండింగ్, 2 బ్లేడ్ల వైండింగ్ డేటా అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. మనకి మెలకలు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మలచాలి. ఇది అది సేమ్ రన్నింగ్ లాగానే, సేమ్ వైండింగ్ అలానే చేయాలన్నమాట. అందుకని రన్నింగ్ ఎలా ఎక్కించామో స్టార్టింగ్ కూడా అట్లనే వచ్చింది కాబట్టి నేను కొంచెం స్పీడ్ పెట్టడం జరిగింది స్టార్టింగ్. ఎందుకంటే రన్నింగ్ స్లోగా 2 కాయలు పెట్టాం, వీడియో లెంత్ అవుతుంది. సేమ్ లెంత్ సేమ్ కాబట్టి మనం స్పీడ్ పెట్టడం జరిగిందనమాట. మీకు కనెక్షన్ కావాలి అంటే వేరే వీడియోలలో ఉన్నాయి కదా కనెక్షన్స్, సేమ్ అట్లనే అర్థం మీరు తెలుసుకోవచ్చు. వేరే వీడియోలలో కనెక్షన్ మ్యాపు డయాగ్రామ్ గీసాము, 4 పోల్స్, దీని కనెక్షన్ తెలుసుకోవచ్చు.
దీనికి మనం మనం స్టార్టింగ్ కూడా 3 సెట్లు ఎక్కించాము. రన్నింగ్ 4వ సెట్ సారీ ఫ్రెండ్స్, స్టార్టింగ్ 4వ సెట్ కూడా ఎక్కిస్తున్నాను అనమాట. పిచ్ అయితే మారదు, సేమ్ రన్నింగ్ స్టార్టింగ్ పిచ్ ఒకటే వస్తుంది. టర్మ్స్ ఒకటి చేంజ్ అవుతాయని చెప్పాను కదా, మెలకలు కూడా ఏం చేంజ్ అవ్వవు, గేజ్ ఒక్కటి చేంజ్ అవుతుంది. చూడొచ్చు మనం రన్నింగ్ 4 కాయిల్ సెట్, రన్నింగ్ 4 సెట్స్ ఎక్కించామన్నమాట. ఇప్పుడు మనం 1 సైడ్ దారం వేసుకోవాలి. దారం వేసుకొని ఫస్ట్ ఫినిషింగ్ చేసుకొని తర్వాత దారం వేయాలన్నమాట. మనం దారం వేసేది ఎట్లా ఏంటంటే ఫ్రెండ్స్, కంపెనీ వాళ్ళు ఎలా వేస్తారో దారం మనం కూడా అట్లానే ట్రై చేసాము. మీకు ఎలా నచ్చిందో, మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టండి. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళి చాలామంది చూస్తూ ఉంటారు వీడియో. అందరికీ మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్. చూడొచ్చు, నేనైతే 1 సైడ్ కంపెనీ వాళ్ళు వేసినట్టు వేసాను దారం, సెకండ్ కూడా వేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల వీడియో కట్ అయిపోయింది, కెమెరా సెల్ ఆగిపోయింది అనమాట, పూర్తిగా చూపించలేకపోయాను వీడియో. దారం వేసేది చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం దారం వేసుకోవాలి. దారం కూడా ఎక్కువ టైం పడుతుంది అనమాట, ఈ కంపెనీ వాళ్ళలాగా వేయటం వల్ల దారం ఎక్కువ టైం పడుతుంది, టైం ఎక్కువ తీసుకుంది. ఇంకో వీడియోలో మీకు దారం కూడా దగ్గరగా చూపిస్తాను. ఈ దారం కోసం మనం ఒక వీడియో చేద్దాం ఫ్రెండ్స్, దారం గురించే ఒక వీడియో, స్పెషల్గా ఒక వీడియో చేద్దాం. మీరైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీకు ఏ వీడియో అయినా ఉపయోగపడవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వైండింగు, డేటా, డయోగ్రామ్ అన్నీ తెలుసుకుందాం. డయోగ్రామ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కనెక్షన్ నేనైతే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ బాటమ్ వస్తుంది కొస, తర్వాత టాపు కలుస్తుంది, మళ్ళీ బాటమ్ కలుస్తుంది, టాపు కలుస్తుంది. 2 బాటమ్ కొసలు మిగులుతాయి అన్నమాట వైండింగ్. సేమ్ అలానే స్టార్టింగ్ కూడా బాటమ్ కొస బయటకు వస్తుంది, టాపు కలుస్తుంది, బాటమ్ కలుస్తుంది, మళ్ళీ టాపు కలుస్తుంది, బాటమ్ మిగులుతుంది అన్నమాట. మనం అదేవిధంగా రన్నింగ్ 3 వైర్లు తీయాలనుకుంటే ఒకటి కామన్ చేయాలి, 4 వైర్ల నుంచి ఒకటి కామన్ చేయాలన్నమాట. అది ఎలానంటే, రన్నింగ్ కొస బాటమ్ ఉంది కదా, స్టార్టింగ్కి లెఫ్ట్ సైడ్ బాటమ్ కొస కలపాలి, అప్పుడు రైట్ సైడ్ తిరుగుతుంది అన్నమాట. సేమ్ అదేవిధంగా స్టార్టింగ్కి ఎల్లో వైరు, రన్నింగ్కి బ్లాక్ వైరు కనెక్షన్ ఇచ్చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడొచ్చు వీడియోలో నేనైతే దారం వేస్తున్నా. దారం మీకు ఎలా ఉంది ఏంటి, మీకు నచ్చిందా లేదా, నేను వేసే దారం కరెక్టా లేదా మీకు అర్థమై ఉంటే మీరు కామెంట్లు అయినా చెప్పొచ్చు. నేనైతే కరెక్ట్గా వేసాను అనుకుంటున్నాను. మీకేమన్నా ఇంకా స్పెషల్గా వస్తే చెప్పండి, ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడొచ్చు ఈ దారం అయితే ఇట్లా చాలా టైం పట్టిందనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయటం వల్ల ఏమర్థం కాదు, వీడియో
పూర్తిగా చూడండి. మీకు ఎలా ఉంది ఏంటనేది, ఫినిషింగ్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే మంచిగా ఉందని అనుకుంటున్నాను. మీకు ఏ విధంగా నచ్చిందో మీరు కామెంట్ చేయండి. దారం అయితే చాలా టైం తీసుకుంటుంది. మినిమం వన్ సైడ్ హాఫ్ అన్ అవర్ దాకా తీసుకుంటుంది. అంత టైం వీడియో చూపించడం కుదరదు కాబట్టి స్పీడ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మీరు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా ఓపికగా చూసినందుకు మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. వీడియోని ఆదరించండి ఫ్రెండ్స్. వీడియోని చూడండి, మొత్తం చివరి వరకు చూడండి. ఇంత ఓపికగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. చూడొచ్చు, మనమైతే ఫినిషింగ్ చేసుకుందాం. నీట్గా వస్తుంది. ఎలా ఉంది ఏంటి మీకు రూటర్గా తగలకుండా మనం సెట్స్ అనేవి సెట్ చేసుకోవాలి. రూటర్ కానీ సైడు మనకి ఫిట్టింగ్ కూలర్ అయితే పుల్లలు వస్తాయి కదా, నా స్లెట్లు వస్తాయి, వాటికి తగలకుండా కూడా మనం చూసుకోవాలి. పేపర్ ఉత్తుకోవాలన్నమాట. స్లాట్లో పేపర్ చూడొచ్చు ఏ విధంగా ఉంది ఏంటనేది మీరు చూడొచ్చు. నేనైతే మంచిగా వచ్చింది అనుకుంటున్నాను. దారం కానీ వైండింగ్ కానీ